ఏంటి వీడియో స్టార్ట్ అయిన వెంటనే ఎయిర్పోర్ట్ని చూపిస్తున్నాను అనుకుంటున్నారా? చాలా డేస్ తర్వాత మా గోవా ప్లాన్ అనేది సక్సెస్ అయ్యింది. మా వాళ్ళైతే అసలు ఓపిక పట్టలేకపోతున్నారు. ఎందుకంటే అంటే తీర్థాలు పుచ్చుకోవాలని చెప్పి మనోడు గోవా వచ్చి ఇయర్లీ ఇప్పటికి 8,000 తగలెట్టుకున్నా 50,000 తగలెట్టుకున్నాడు ఓన్లీ రష్యన్ హార్సెస్ గురించి. ఇక మా వాళ్ళు చాలా ఇన్నోసెంట్ గా చూస్తున్నారు. ఫుడ్ ఏదిరా ఫుడ్, చాలా సేపు నుంచి కూర్చోబెట్టావు అని చెప్పి. ఒకటియా నువ్వు ఇదే ప్లాన్ ప్రకారంగా ఏం వేసుకొని రాలేదు కదరా? అందుకే అక్కడ కదా మొత్తం పూసలు వేసుకుంటా. ఇక మా వాళ్ళు డాన్స్ అనేది స్టార్ట్ చేశారు. ఇక మనకి తెలిసిందేగా వాళ్ళకి డాన్స్ అంటే పిచ్చి. ఏమైందిరా పిల్లలు చచ్చిపోయిన మూడు లెక్క ఉన్నావు? మన నైట్ 5 గంటలు యుద్ధం అంటే చచ్చిపోకుండా ఉంటుందారా? ఇక్కడ కుయ్యానికి నీ వస్తారు. ఇదేంది నల్ల పుట్టి చూపించలేక ఖాళీ. ఏమైందిరా? ఏం కాలేదురా, చూసాను రా. ఏం చూసావు? నా మీద కెమెరా పెట్టి వాళ్ళని తీస్తున్నా. నాకు అర్థమైంది. देखो ना देखो देखो ना. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్స్ చక్రి అఫీషియల్. చాలా డేస్ తర్వాత మా వ్లాగ్ చేయడం. ఏంటి వీడియో స్టార్ట్ అయిన వెంటనే ఎయిర్పోర్ట్ని చూపిస్తున్నాను అనుకుంటున్నారా? చాలా డేస్ తర్వాత మా గోవా ప్లాన్ అనేది సక్సెస్ అయ్యింది. సో ఇప్పుడే ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే కార్ రెంటల్ తీసుకొని ఇక మేము స్టార్ట్ అయ్యాం. మేము స్టార్ట్ అయిన కొద్దిసేపకి అర్థమైంది దాంట్లో ఫ్యూయల్ లేదని. ఇక పెట్రోల్ వేయించుకోవడానికి బంక్ కోసం చూస్తున్నాం. ఇక మా వాళ్ళు నియర్ బై లొకేషన్ ఎక్కడుందని చూస్తున్నారు. అప్పుడే పెట్రోల్ పోయించుకొని ఇక మేము బంక్ నుంచి బయటకు వచ్చేటప్పటికి ఒక పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు గోవా పోలీసులు. అంటే వచ్చిన వెంటనే ఒక పెద్ద సర్ప్రైజ్ వచ్చింది. ఏంటంటే బంక్ క్రాస్ అయ్యి జస్ట్ 50 మీటర్స్లో వాళ్ళు ఆపారు. బంక్కి నియర్ బై వాళ్ళు ఉన్నారు. జస్ట్ ఆపిన తర్వాత వాళ్ళు అడిగారు, లైసెన్స్ అన్నీ అడిగారు. చూపించిన తర్వాత ఏదో ఒకటి చెప్పాలని చెప్పి సీట్ బెల్ట్ లేదని చెప్పేసి ఫైన్ అడిగారు. ఫైన్ అడిగిన తర్వాత ఎందుకు ఫైన్, ఇక్కడ 50 మీటర్స్ కదని మా వాడు మాట్లాడుతూ ఉన్నాడు. లేదు అవ్వదు అని చెప్పారు. ఇక అవ్వదు అని చెప్పిన తర్వాత లాస్ట్ ఆప్షన్ మీకు తెలిసిందేగా, ఎక్కడైనా జరగాల్సిందే. ఇక రావాలంటే కన్క్లూజన్కి ఏదో ఒకటి ఇవ్వాలి కదా వాళ్ళకి కూడాను. సో అది ఇచ్చిన తర్వాత ఇక వెంటనే ఫుల్ ఆకలి పైన ఉన్నాం. అంటే ఎర్లీ మార్నింగ్ రీచ్ అయ్యాం 2కి. సో ఇక మేము ఇక్కడికి వచ్చేసాము. ఆఫ్టర్ డిన్నర్ అయిన తర్వాత ఫ్లాట్కి రీచ్ అయ్యాము. ఈ ఫ్లాట్లు అన్నీ చూస్తున్నారు. రీచ్ అయిన కొద్దిసేపటికి మళ్ళీ బీచ్కి స్టార్ట్ అయ్యాము. మా వాళ్ళైతే అసలు ఓపిక పట్టలేకపోతున్నారు. ఎందుకంటే అంటే తీర్థాలు పుచ్చుకోవాలని చెప్పి. మాకైతే ఆ తీర్థాలు ఏం అలవాట్లేదు కాబట్టి నార్మల్గా మేము ఫుడ్ ఎంజాయ్ చేసాము. ఇక మా అమ్మాయిలు ఇద్దరైతే ఇక వచ్చిన వెంటనే అమ్మాయిలు ఫస్ట్ చేసేది ఫొటోస్. నాకు ఫొటోస్ తీయమన్నా, నాకు ఫొటోస్ తీయడం సరిగ్గా రాదు. అందువల్ల నేను వీడియో తీసుకుంటున్నా. ఇక వాళ్ళు సీరియస్ అయ్యి ఇక వాళ్ళే ఫొటోస్ తీసుకుంటున్నారు. ఎప్పుడు చూసినా కూడా మా అక్క అయితే ఎప్పుడు తిడుతూనే ఉంటుంది. ఎంత మంచిగా పిక్ తీసినా కూడా మా అక్క తిడుతూనే ఉంటుంది. ఇక ఫొటోస్ చెక్ చేసుకుంటున్నారు. ఇంకా ఎంట్రన్స్లోకి వెళ్ళిన వెంటనే అంబియన్స్ అయితే చాలా బాగున్నాయండి. ఎందుకంటే నేను ఫస్ట్ టైం గోవా రావడం. మనోడు మీకు విషయం చెప్పనా, మనోడు ఆటగాడు. ఒక్కడే ఆగు. మనోడు గోవా వచ్చి ఇయర్లీ ఇప్పటికి 8,000 తగలెట్టుకున్నా 50,000 తగలెట్టుకున్నాడు ఓన్లీ రష్యన్ హార్సెస్ గురించి. మనోడు చక్రి గురించి కాదు,
చూడు మనోడైతే నేను 20,000 తగలి పెట్టుకున్నాడు ఓన్లీ రష్యన్ హార్సెస్ గురించి, అరేబియన్ హార్సెస్ గురించి. నేను 20,000 నేను ఒక్కనే సింగిల్ వద్దు, ఎవ్వరు వద్దు మన లైఫ్ లో చాలు. ఉన్నారుగా ఇదంటే మా వాళ్ళు చాలా ఇన్నోసెంట్గా చూస్తున్నారని అమాయకులు మాత్రం అనుకోవద్దు. ఎందువల్లంటే వాళ్ళకి ఫుల్ ఆకలి అనిపిస్తుంది, దానివల్ల వెయిట్ చేస్తున్నారు. మా వాడైతే ఇంత పద్ధతిగా ఉండడం అసలు నమ్మొద్దు. నైట్ 11 అయినప్పుడే కనిపించడు, మళ్ళీ మార్నింగ్ 4 వరకు ఎక్కడికి వెళ్తాడో రాడు. ఇక మా వాళ్ళు చాలా ఇన్నోసెంట్గా చూస్తున్నారు. ఫుడ్ ఏదిరా ఫుడ్, చాలాసేపు నుంచి కూర్చోబెట్టావు అని చెప్పి. ఇక వాళ్ళకి తెలుసు వీడియో తీసుకుని తెలిసి మా అక్క ఫోన్ ఇచ్చింది. ఇక మా వాళ్ళు వచ్చేసి ఇక మేము ఇది బయటికి డాన్సింగ్కి వెళ్దాం అనుకున్నాము, కానీ ఫుల్ క్రౌడ్ ఉందని చెప్పి మళ్ళీ రిటర్న్ అవుతున్నాము. ఇక మా వాడు వచ్చేసి అరే ఎప్పుడురా ఇంకా మాకు టైం అవుతుందిరా తాగడానికి మా వాడు అంటున్నాడు. ఎప్పుడు తాగడం గురించి తప్పించి ఏముండదు, గోవా వచ్చాం చిల్ అవుతాం తాగుతాం అంతే ఉంది. కానీ నాకైతే కొంచెం ఎక్స్ప్లోర్ చేయాలి. హైదరాబాద్లో షాపింగ్ ఎక్కడికి వెళ్ళినా షాపింగ్ ఎప్పుడు చూసినా, అందులో అమ్మాయితో రాకూడదు. ఇప్పుడు చేసేది ఎవరు రాకూడదు, చేసేది ఎవరు ఇప్పుడు? అదే నేను ఒక షర్ట్ తీసుకుంటా. మరి మేమేం తీసుకుంటాం ఒకటియా? నువ్వు ఇదే ప్లాన్ ప్రకారంగా ఏం వేసుకొని రాలేదు కదరా? అందుకే అక్కడ డ్రెస్ వేసుకుంటా కదా, మొత్తం పూసలు వేసుకుంటా. వేసుకో నానా. ముఫ్టీ బాగుంటాయిరా. ముఫ్టీ కాదు ముఫ్టీ మఫ్టీయా అంటే ముష్టి. ఇక్కడ ఇదే బెటర్, ఇక ముష్టి వాళ్ళే. స్టాప్. అరే గోవా వచ్చి ఇక్కడికి రావడం ఎందుకురా? అదే హైదరాబాద్లో షాపింగ్ చేసుకుంటాం కదా. తీసుకోవాలంటే ఇక్కడ పోల్ చొక్కాలు, తెల్ల ప్యాంటు, పచ్చ ప్యాంటు. ఈ షాపింగ్ మాల్స్ అయితే మొత్తం గోడౌన్ లాగ్సే ఉన్నాయి. బట్ ఇవి చాలా ఓల్డ్ టైప్ బిల్డింగ్స్లో ఉన్నాయి. నాకు చూసి అంటే చాలా డేస్ తర్వాత చూసిన ఫీలింగ్ వచ్చింది. ఇక మా అక్క అయితే తెలిసిందేగా, ఎప్పుడు చూసినా మనము సిస్టర్స్తో ఎక్కడికి కూడా ట్రిప్కి వెళ్ళకూడదు. మొత్తం సుత్తి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఆ రోజు నైట్ అంటే ఇది ప్రీవియస్ క్లిప్, కానీ ఇక్కడ యాడ్ చేయడం అయింది. ఇక వెంటనే నేను సింగిల్గా వాక్ చేద్దామా, ఏమైనా ఉంటుందా, లైక్ ఎంజాయ్ చేద్దామా సింగిల్ అనుకున్నాం. కానీ అక్కడ ఏం లేదు, మొత్తం సుత్తి. ఇక మా అక్క వాళ్ళు ఫోటో తీయమన్నారు. ఫోటో తీయమంటే ఇక ఫోటో ఎందుకు అంటే ఫోటో తీస్తున్నా అని చెప్పాను. తీరమా చూసినప్పటికీ అది వీడియో తీస్తుండే కదా, సన్సెట్ కావాలని మాకు అడిగిన వెంటనే ఇక ఈ లొకేషన్కి వచ్చాం. కానీ అంత యావరేజ్గా ఉంది నాకు ఈ లొకేషన్ మొత్తం. సో మనము ఎక్కడికైనా వెళ్ళిన వెంటనే ఫస్ట్ చూసుకునేది పబ్స్ ఏది బాగుంటుందా అని చెప్పి. మాయా ఓకే ప్రీవియస్గా అయితే చాలా బాగుండేదంట. ఇప్పుడు మాయాకి వెళ్ళాము, కానీ ఓకే అనిపించింది. ఇక తెలిసిన వాళ్ళు ఉన్నారు, సో ఎంట్రీస్ అయిపోయింది. ఇక లోపలికి వెళ్ళిపోయాం. ఇక మా వాళ్ళు డ్యాన్స్ అనేది స్టార్ట్ చేశారు. ఇక మనకి తెలిసిందేగా, వాళ్ళకి డ్యాన్స్ అంటే పిచ్చి. ఇక మనము స్టార్ట్ చేసాము. అయినా ఇలాంటి కేక్ ఎందుకు పెట్టావు అంటే యానివర్సరీకి మనోడు ఎక్కువ నేను ఇష్టపడుతున్నాడు కాబట్టి లవ్ పెట్టి ఇలా ఉంటుంది. మోషన్స్ పట్టేస్తాయి. ఇంకోసారి కూడా అమ్మాయిలే ప్రిఫరెన్స్ వద్దు పట్టు. హాయ్ ఫ్రెండ్స్, బీచ్కి పోతున్నాం ఫ్రెండ్స్. గొట్టాలు రేగపల్లి తింటున్నాం ఫ్రెండ్స్. నాని ఏమైందిరా? పిల్లలు చచ్చిపోయిన మూడు లెక్క ఉన్నాం. మన నైట్ 5 గంటలు యుద్ధం అంటే చచ్చిపోకుండా ఉంటుందారా? ఫైవ్ అవర్స్ తెల్లారంటే అవ్వదు అక్కడ. యాక్చువల్గా ఎక్కడైనా సీ ఒకేలా ఉంటుంది కదా,
బ్లూ సీ అడికి వెళ్ళాక బ్లూస్ 2 hours జర్నీ చేయించి లాస్ట్కి మళ్ళీ ఇదే బీచ్కి తీసుకుని వచ్చింది. అట్లుంటుంది. మొత్తం డిసప్పాయింట్ అయిపోయి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాము. అంటే నియర్ బై బీచే బెటర్ అని చెప్పేసి. ఇక మా వాళ్ళు రచ్చ చూడండి. నానా ఇదేంది ఎంత క్యూట్ ఉన్నాను నేను. బాలెంతలో అయినా ఉన్నప్పుడు క్యూట్ గానే ఉంటాను. 3వ నెల బాలింత అంటే డెలివరీ అయిన కాదు, మొదటి నెల ఇది. జనవరి ఫిబ్రవరి 2nd నెల. ఆడ బుర్రం కొట్టకట్టాలి ఇలాగా పక్కన కుయ్యానికి నేను వస్తారు. ఇదేంది నల్ల పుట్టి చూపిసలు కాలి. బ్లూసీ చూడండి, బ్లూసీ. మనం ఇందాక వెళ్ళేది కూడా బ్లూసీ అక్క. ఇప్పుడు బ్లూగానే ఉంటది. ఏదైనా బ్లూగానే ఉంటుంది. నేను బ్లూసీ అంటే మొత్తం ఎలా ఉందంటే చూసావా, ఇప్పుడు వీడియోస్లో వస్తుంది కదా ఇలా బ్లూ అంటే కాలు పడితే బ్లూ కలర్లో. పర్లేదు అంటే మనం సీజన్లో రాలేదు, సీజన్లో వచ్చుంటే బాగుండేది అనుకుంటా. ఎక్కడైనా సీ ఒకేలా ఉంటుంది. వీళ్ళు బ్లూ సీ అనుకొని చెప్పి 2 hours జర్నీ చేయించి ఇంత దూరం తీసుకుని వచ్చిన తర్వాత దీనికన్నా వరస్ట్ బీచ్ ఉండదు సీరియస్గా చెప్పాలంటే. ఒక ఫుడ్ కోర్ట్స్ కరెక్ట్గా లేవు, ఏమీ లేదు, అర్థం చేసుకోరు. పర్లేదా? నాకన్నా పెద్ద బొమ్మ ఎక్కడ ఉందంట. ఎక్కడ పార్క్ చేసినాం? ఇదే ఎక్కడైనా మన కార్ పార్క్ చేసింది. देखो ना అందాలు దేకోనా. మేమేం దేకలేదండి వచ్చి, కానీ మీరేనే దేకండి అంటున్నా. మా అక్క అయితే నీసుకుంటూ నవ్వుకుంటుంది. పాప మా అమాయకుడు పిల్లోడు అసలు ఎంజాయ్ చేయలేదు గోవా వచ్చి. యాక్చువల్లీ నేను చాలాసార్లు నేను ట్రిప్స్ ప్లాన్ చేసిన, లైక్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా వెళ్ళా. ఏది ఏ కాంబో నేను వీళ్ళు డిస్టర్బెన్స్ చేస్తూనే ఉంటారు. యాక్చువల్గా నేను చాలా ప్లాన్స్ పెట్టుకొని వెళ్ళిపోయేవాడిని, కానీ అన్నీ సక్సెస్ అయినాయి. గోవాది ఎప్పుడు వెళ్దామన్నా కూడా ఎప్పుడు అవ్వలేదు. నియర్లీ ఇది ఒక 20 times ప్లస్ నేను ప్లాన్ చేసి ఉంటా. 20 times కన్నా ఎక్కువ నేను ప్లాన్ చేసా, కానీ ఎప్పుడు వెళ్ళడానికి అవ్వలేదు. ఒకసారి అయితే ఫిక్స్ అయిపోయి ఎలానే వెళ్ళాలి అని చెప్పేసి ఫ్లైట్ టికెట్స్ అన్నీ బుక్ చేసుకున్న తర్వాత మా రిలేటివ్ ఒకరు చనిపోయారు, వెళ్ళిపోయాను. లైక్ మా నాన్నమ్మ గారు చనిపోయారు, వెళ్ళిపోయాను నేను. మరి ఇంకేం చేయలేని సిచ్యువేషను. ఫైనల్గా అయితే ఏదైతే అయింది. సడన్గా మా ఫ్రెండ్ కాల్ చేశారు బర్త్డే అని. సో ఇక నేనేమనుకున్నా అంటే సరే అప్పుడు వెళ్ళడమైనా ముందు వెళ్ళడమైనా ఒకటే కదా, ముందు మనం చిల్ అవుదామా అని చెప్పేసి ఇక వెంటనే ఫ్లైట్ టికెట్స్ చేసుకొని డైరెక్ట్గా వచ్చేసాం. ఎంజాయ్ చేస్తామంటే ఒక 3 days అయితే వీళ్ళు షాపింగ్లు ఆ బీచ్లో తిప్పారు, మన వల్ల అవ్వలేదు. కానీ నేనైతే బీభత్సంగా చిల్ అయినా. నేనైతే అంటే అది చెప్పలేనంత హ్యాపీగా ఉంది, అంటే సాటిస్ఫై అయినా లైక్ వచ్చినందుకు. ఎవరికైనా అంటే కొంతమందికి చాలాసార్లు వెళ్ళేది ఏంటి కొత్తగా ఉంటుందండి. ఏదైనా ఫస్ట్ టైం మనం విజిట్ చేసింది చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇంకోసారి వద్దామన్నా బోర్ కొడుతుంది. వెళ్ళాం కదా, చూసాం కదా అనుకుంటాం. కానీ ఫస్ట్ టైం చూసేది అయితే మంచి ఎక్స్ప్లోర్ అయ్యేటప్పుడు మంచి ఫీల్ ఉంటుంది కొత్త ప్లేసెస్లో. నాకు తెలిసి వాళ్ళు తప్పిపోయారా, నేను తప్పిపోయానా నేను వాళ్ళు తప్పిపోయారా? కరెక్ట్గానే వచ్చాను నేను తప్పిపోయాను అనుకున్నా. సారీ, మీరు తప్పిపోయారనుకున్నా.
బాయ్ ఫ్రెండ్స్. అది కాదు, నేను ఇంత చెమట్లు ఎందుకు పడుతున్నా నేను? లోపల చాలా వేడి ఉంది. ఆ? అది ఎంత అంట? ఎంత అంట? తీసుకున్నావా? 550 ఇదిగో ఎప్పుడు 550 అది. ఆ? వద్దు, మొత్తం మిక్స్ వస్తుంది. ఏం కావానో ఏందో కానీ ఫుల్గా స్వెట్ అయితే ఎందుకంటారు ఇంతలో వస్తుంది. జస్ట్ కొంచెం వాక్ చేసిన స్వెట్టింగ్ విపరీతంగా వచ్చేస్తుంది. ఐదు మాట ఏమైందిరా? ఏం కాలేదురా, చూసాను రా. ఏం చూసావు? నా మీదే కెమెరా పెట్టి వాళ్ళని తీస్తున్నా, నాకు అర్థమైంది. గల్ఫ్ సెంట్ బుట్టల్లే గుప్పు గుప్పు మన్నావే ఒంటి నిండా తల్లేసుకుంటారా ఏంటా అరే నిన్ను తీస్తున్నారా క్యూట్ పడుతున్నావని? ఫైనల్గా అరే సెట్టా వేరే వాడేసినారా? గోవా బీచ్, రష్యాను ఏదో చెప్పేసి తీసుకుని వచ్చారు. లాస్ట్కి ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు మొఖాలు తప్పించి నాకేం కనిపించట్లే. ఎటు చూసినా వీళ్ళే. నైట్ వెనక ఆవులు, ముందు వీళ్ళు. పక్కన తిప్పు, ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తారు? ఇదిగో చూడు, వాళ్ళ దోస్తులు అందరూ పిలిచేసిండి, ఇక్కడే ఉన్నారు అందరూ. ఇదిగో సో ఇంకా ఈరోజు నైట్ వెళ్ళిపోవడమే. నేను నైట్ వీళ్ళందరూ నాకు పబ్కి హ్యాండ్ ఇచ్చేసి ఒక్కరిని పబ్లో విడిచిపెట్టేశారు. అమాయకుని చేసి అందరూ ఆడేసుకున్నారు పబ్లో నన్ను. చిల్ అవుతావని వదిలే, చిల్ అవుతావని విడిచిపెట్టాం. చిల్ అవుతామని విడిచిపెట్టేశారంట. అక్కడ ఒక కేసు వేసి ఉండేవాడిని తెలుసా అంత. వావ్ 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 వర్త వర్మ వర్త. యాక్చువల్గా నాకు ఫుల్ ఫీవరిష్ ఉంది, సో అవ్వలేదు నాకు వీడియోస్ చేద్దామన్నా. నా థ్రోట్ ఇన్ఫెక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది నాకు. ఇదే ప్రాబ్లం నాకు. ఎక్కడికైనా వెళ్ళానంటే, ట్రిప్స్కి వెళ్ళానంటే ఫస్ట్ థ్రోట్ ఇన్ఫెక్షన్లు ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి. ఎందుకో తెలియదు. వాటర్ చేంజ్ వలన వాటర్ బాటిల్స్ కొనుక్కొని తాగినా కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా. చూడండి ఫ్రెండ్స్, మా వాడి ఫ్రెండ్స్ వీళ్ళందరూ తీసుకుని వచ్చాడు గోవా ట్రిప్కి. అవే బెటర్ అనుకుంటా లైఫ్లో. లెట్స్ గో. వాళ్ళు పాపము అందరికి ఫీవర్ ఉంది. అయితే నాకు వ్లాగ్ చేద్దాం, అసలు క్లిప్స్ ఏం సరిగ్గా రాలేదు అని చెప్పేసి ఇక నేను అనుకున్నా. బట్ వాళ్ళు ఫీవర్తో కూడా నా కోసం సాక్రిఫైస్ చేసి చూసారు. ఐస్ ఇవన్నీ కూడాను. నేను నైట్ నుంచి స్టార్ట్ అయింది ఫీవర్. అది ఏ జ్వరం అర్థం అవ్వట్లేదు. ఏంది మామా? కసి జ్వరం అది. ఎవరు? యాక్చువల్గా మా వాడు నైట్ 11 అయ్యేటప్పటికి అసలు మా వాడు కనిపించడు. ఎక్కడికి వెళ్తాడో తెలియదు. మళ్ళీ 4కి వస్తాడు. ఏ అంటే జస్ట్ అలా రౌండ్కి వెళ్ళేసి వచ్చానంట. ఏ రౌండ్ అంటే వాకింగ్ అంటాడు. నాకు అర్థం కాదు. నీ గురించి నువ్వు చెప్పుకుంటున్నావు. వాళ్ళందరూ తోడు దొంగలు, వాళ్ళందరూ ఫ్రెండ్స్ కాబట్టి. మామ ఐస్ క్రీమ్ అంటే తింటావా? మామ ఐస్ క్రీమ్ తింటావా? అలాంటివి చూసే నాకు మ్యారేజెస్ చేసుకోవాలనిపిస్తుంది నాన్న. చూడు ఎంత హ్యాపీగా. పార్కింగ్ లేదు, పార్కింగ్ ప్లేస్ వచ్చాడు. చాలా దూరం నడుస్తున్న ఫీలింగ్ వస్తుంది. వర్త వర్త్. ఈ టైంలో అందరూ స్టార్ట్ అయ్యారు. వాళ్ళు వస్తున్నారా? నాన్న ఏమైంది?